హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అనమాట. ఇదైతే మా సొంత ఇల్లు అండి. మేము ఇంతవరకు అయితే అద్దెకు ఉండేవాళ్ళం కదా, అక్కడ నేను వీడియోస్ చేసేదాన్ని. నా పాత వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుసుద్ది అనమాట. ఈ వీడియో వచ్చేసి మా సొంత ఇంటి దగ్గర తీస్తున్నాను. ఇదంతా మాకు ఎంట్రన్స్ దారి అనమాట. ఎంట్రన్స్ దారిలో ఇలా ఉంటుంది. మేమైతే ఇల్లు కట్టి 15 సంవత్సరాలు అవుతుందండి. ఈ 15 సంవత్సరాల నుంచి మేము ఈ ఇంటిని కొంచెం కొంచెం ఇలా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక సొంత ఇంటికి వచ్చిన దగ్గర తర్వాత నేను 4-5 వీడియోస్ తీశాను. తర్వాత నుంచి ఇంకా వీడియోస్ అనేది మానేశానండి కొన్ని కారణాల వల్ల. అవి ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి పోస్ట్ చేసుకుంటూ వస్తాను. ఇక ముందైతే మీకు ఒకసారి మా ఇల్లు చూపించాలి కాబట్టి నేను మా ఇల్లు అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, మా ఇంటి చుట్టూరు చెట్లే ఉంటాయండి. చెట్ల మధ్యలోనే ఉంటుంది మా ఇల్లు కూడాను. ఇక ఇదైతే చూస్తున్నారు కదా, తులసి మొక్క ఎంత పెద్దగా తయారైందో చూసారా. ఈ పక్కన అయితే వైట్ మందారము, పింక్ మందారం అనమాట. ఈ మందారాల చెట్లు ఎప్పుడో వేశాను, అలాగే ఉన్నాయి. వేసవికాలం కాబట్టి ఎండ బాగా తగులుతుంది కదా, దానివల్ల పూలు అయితే పూయలేదన్నమాట. ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా, ఇక ఇప్పుడైతే వర్షాలకి ఒక్కొక్కటి 2 పూలు పూస్తూ ఉంటాయి. ఇక ఇటువైపు వచ్చేసి అదంతా మొక్కల ఏరియానండి. ఇదైతే మా ఇంటికి ఎదురు అనమాట. ఎదురు కూడా నేను చాలా మొక్కలు పెట్టాను. ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గిపోయినాయి అనమాట. ఇక ఈ పూల పాదునైతే ఇంటి పైకి పాకిద్దామనేసి అలా పెట్టాను అనమాట. ఎదర రేకుల షెడ్ అయితే ఎదర వాన ఎండ పడకుండా ఇక ఇంటికి ఎదురుగా ఇలా రేకుల షెడ్ అనేది వేసామన్నమాట. ఇంటి ఎదురుగా కూడా 2-3 మొక్కలు పెట్టాము. అదైతే పింక్ కలరు జామకాయ అండి. జామ చెట్టు చూస్తున్నారు కదా మీరు, అదైతే పింక్ కలర్లో ఉంటుంది. లోపల కాయలు అయితే తక్కువే వస్తుందండి, ఒక్కొక్క కాయదు. ఇక ఇది వచ్చేసి మాకు ఎదుర ఇంతవరకు వచ్చేసి మీరు మా ఇల్లు చూసినట్లయితే వరండా ఉండేది. ఆ వరండాకి ఇప్పుడైతే మెస్ తిప్పామన్నమాట. ఎందుకంటే ఒకే ఒక గది చాలట్లేదని చెప్పేసి మెస్ అనేది ఇలా తిప్పుకున్నాము. దీనికి ఇంకా పని కొంచెం ఉందండి. ఆ పని కూడా అయిన తర్వాత తీద్దాంలే అనుకో, కాకపోతే చాలా టైం పట్టేటట్టుంది. అందుకని చెప్పేసి ఇక తీసేసాను అనమాట వీడియో. ఇంక ఈ పక్కన వచ్చేసి మొక్కలకి బాత్రూమ్ దగ్గర కొంచెం సైడు ఖాళీగా ఉంటే దాని చుట్టూరు ఒక రాయి వరుస ఇటుక పెట్టేసి దాంట్లో మొక్కలు వేసాను అనమాట. మొక్కలు వేయడమే పెద్ద పాదు వచ్చిందండి. అదే బీరకాయ పాదు అనుకున్నాను, అదేమో గుమ్మడికాయ పాదు అయిందనమాట. సర్లే పీకేయడం ఎందుకులే అని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట. ఏదో కాయలే కాస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి మాకు మెస్ అని చెప్పాను కదా, వరండాని మెస్ కింద చేసుకున్నాం అనమాట. ఇందులో ఇంకా ప్రస్తుతానికి ఏమీ ఏర్పాటు చేయలేదు, మామూలుగా కట్టేసి అలా ఉంచేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం రెడీ చేసుకున్న తర్వాత వంటకి కానీ లేకపోతే ఇంకా దేనికైనా బెడ్రూమ్ కింద కానీ వాడుకుందామని చెప్పేసి అలా ఉంచేసాము. ఇదైతే నా కిచెన్ అండి, స్మాల్ కిచెన్ అనమాట. కిచెన్లో మీరు ఎటు చూసినా సరే సామాన్లు అనేవి కనబడవు, కొంచెమే పెడతాను. నాకు అవసరమైనవి మాత్రమే నేను వంటగదిలో ఉంచుతాను అనమాట. ఇక మిగతా ఈ వంటకు సంబంధించిన సామానం అన్నీ ఆ బీరువాలో పెట్టేసుకుంటాను. ఇక ఇటు వచ్చేస్తే ఇదంతా వంటగది. ఇటు నుంచి కూడా మాకు ఎదురుకుండా ప్లేస్ ఉంటుందండి వరండాలోకి, ఆ షెడ్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇక ఇది వచ్చేసి మాకు బెడ్రూమ్ అనమాట. ఇది లోపల రూము, మీరు చూసే ఉంటారు, కాకపోతే ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మా బెడ్రూము. దీంట్లో అయితే ఇప్పుడే నేను పూజ చేసుకున్నాను. ఆ పూజ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ రోజు నేను వీడియో తీసింది శ్రావణ మంగళవారం. మంగళగౌరి వ్రతాలు అవి ఏం చేయను కానీ మామూలుగా ఇలాగా కుంకుమ పూజ అది చేసుకుంటాను అనమాట. ఆ రోజునైతే ఇక అమ్మవారికి తాంబూలం కింద కాయలు అయితే పెట్టేశాను. ఇక అంతేనండి, అంతకు మించి నేను ఎక్కువేం పూజ పెద్దగా చేయను, సింపుల్గా చేసేసుకుంటాను. ఇదంతా వచ్చేసి మాకు బెడ్రూమ్ లెక్క వస్తుంది. ఇది బీరువా అయితే మేము ఈ మధ్యన తీసుకున్నామండి. ఇక ఆ దగ్గరికి వెళ్ళినట్టయితే మా అమ్మాయి వేసిన డ్రాయింగ్స్ అనమాట అవన్నీ. ఆ డ్రాయింగ్ వీడియోస్ నేను షార్ట్ వీడియోలో పెడుతున్నాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి. ఇదైతే మా వారికి ఫాదర్స్ డే గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. ఇక మా అమ్మాయి వేసిన డ్రాయింగ్స్ అయితే నిండిపోయి చాలా వరకు